నమస్తే. ఈరోజు మన రెసిపీ అయితే ఇది కాలీఫ్లవరు ఒక చిన్న సైజుదన్నమాట. కట్ చేసి శుభ్రంగా కడిగేసి ఇలా నీళ్ళల్లో మంచినీళ్ళు వేసి మళ్ళీ మనం ఒక 5-6 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అంటే ఇది అంత లేతగా లేదు, ఇందులో ఆకులు కూడా పడతాయి కదా. మేమైతే ఆకులు అస్సలు వేసుకోము. మామూలుగా మార్వాడీస్ అయితే ఎక్కువగా ఆకులే వండుకుంటారంట దీంతో పాటుగా. కానీ నేనైతే ఆకులు కూడా కట్ చేసి తీసేసిన, సన్నగా అక్కడ పడ్డాయి. ఇందులోకి ఒక పావు కప్పు మీల్ మేకర్ తీసుకున్న, 2 టమాటాలు, ఇంకొక 5-6 నిమిషాలు ఉడికించుకున్నాక వంపి పెట్టేసుకోవటమే. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకే ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి అయితే రా గరం మసాలా, ఒక ఇలాచి, ఒక లవంగం, ఒక ఇంచు పట్ట ముక్క, అలాగే ఒక చిటికెడు సాజీర, ఇవన్నీ కూడా వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడగానే ఉల్లిపాయ ఒకటి కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఇంకా కలుపుకోవాలి. అట్లనే ఇందులోకి పసుపు అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. ఈ రెండు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడైతే నేను మీల్ మేకర్ చిన్నది తీసుకున్నది, నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టలేదు, చిన్నది కాబట్టి తొందరగానే నానిపోతుంది. ఇది నీరు మొత్తం పిండేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇది కాలీఫ్లవర్ కూడా ఇందులో వేసుకోవాలి, నీరు అనేది లేకుండా చూసి. ఇవి రెండింటిని ఇట్లా బాగా కలుపుకోవాలి. ఆయిల్లో కొంచెం మగ్గినట్టు కావాలన్నమాట. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత దీనికోసం అయితే ఒక 2 మీడియం సైజు టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇందులోకి ఇప్పుడు సరిపడా ఉప్పును వేసుకుందాం. ఉప్పు వేస్తే కొంచెం కర్రీ అనేది ఇంకా తొందరగా ఫ్రై అవుతుంది కదా. ఆల్రెడీ ఇది ఉడకబెట్టిన కాబట్టి ఇంకా ఎక్కువసేపు అయితే ఉడకనవసరం లేదు. మామూలుగా కాలీఫ్లవర్ అనేది లేతగా ఉంటే కనుక డైరెక్ట్ తాలింపు వేసుకొని వండిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ముదిరింది అయితే కనుక ఉడకబెట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకున్న టేస్ట్ అయితే కొంచెం అటు ఇటుగానే ఉంటుంది, లేత దానిలాగా ఉండదన్నమాట. ఇప్పుడు ఇందులో టమాటో కూడా వేసినాం కాబట్టి వేసి ఇలా కలిపేసుకొని ఇందులోకి కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. కారం వేసిన తర్వాత మొత్తం కర్రీని ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇంకా దీనికోసం అయితే నేను ఒక కొత్తిమీర కట్ట కూడా తీసుకున్నాను, అది కూడా సించి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరోసారి కలిపేసుకొని ఇక దింపేసుకోవటమే. కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీకైనా, జొన్న రొట్టెకైనా, రైస్కైనా, ఎందులోకైనా బాగుంటుంది. మామూలుగా రైస్లోకి అయితే ఎండాకాలం కాబట్టి దాంతోపాటు కొద్దిగా పచ్చిపులుసు రసము చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇట్లా తినడానికి. ఇంకంతే. ఈ కర్రీని అయితే మరొక 2 నిమిషాలు ఇట్లా కలిపేసుకొని ఇంకా దింపేసుకోవటమే. టేస్ట్ అయితే బాగానే ఉంది. కాకపోతే మనం కొనేటప్పుడే చూసి తీసుకోవాలి కాలీఫ్లవర్ అనేది. అంటే ఒక్కోసారి తెలియదు కదా, ఫ్రెష్గానే ఉంటాయి కానీ తెచ్చి వండేటప్పుడే కనిపిస్తాయి.